హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది నిఫ్టీ 50లో. ఈరోజు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక మనకి బేరిష్ మూవ్ కంటిన్యూ అయింది. మనకి కరెక్ట్గా 25,000 అనేది క్రూషియల్ సపోర్ట్ లెవెల్ మాట. సో అక్కడ మనకి మార్నింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అయింది, విచ్ ఈజ్ ఇండికేషన్ ఫర్ బుల్లిష్. అండ్ అలాగే కంటిన్యూగా బుల్లిష్ అనేది ఫామ్ అయింది, బుల్ క్యాండిల్స్. అండ్ నేను కరెక్ట్గా ఈఎంఐ 15 దగ్గర పుట్ ఆప్షన్ తీసుకున్నాను, విచ్ ఈజ్ ఎ రిస్కీ ట్రేడ్. బట్ అది ఫుల్ క్యాండిల్ ఫామ్ అయ్యి స్టాప్ లాస్ కొట్టింది, 7,000 లాస్ వచ్చింది. అండ్ దెన్ అగైన్ అక్కడ మనకి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్. అంటే మనకి బుల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది, బేరిష్ మూవ్ కంటిన్యూ అవుతుందని అర్థం. సో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకోవడానికి మెయిన్ రీజనింగ్ వచ్చేసి ఫిబ్ రిట్రేస్మెంట్. మనకి ఫిబ్ టూల్ ఏంటంటే మనకి మార్కెట్ ఎక్కడి వరకు మూవ్ అవుతుంది నెక్స్ట్. సో ఇక్కడ యాక్చువల్లీ మనకి బేరిష్ సెంటిమెంట్ ఫామ్ అవుతుంది కదా ప్రీవియస్గా. సో విచ్ ఈజ్ హై. అక్కడ నేను మార్క్ చేసి చూడండి, హైట్ నుంచి లోకి మార్క్ చేస్తే మనకి ఫిప్ 0.5 0.618 అనేది 0.618 అనేది మన గోల్డెన్ రేషియో. సో కరెక్ట్గా ఇక్కడ మనకి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో రెండు కాంబినేషన్. సో అక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. స్టాప్ లాస్ వచ్చేసి 20-30 పాయింట్స్ అండ్ టార్గెట్ వచ్చేసి డౌన్ వరకు. కరెక్ట్గా డౌన్ వరకు ఎక్కడ మధ్యలో ఎగ్జిట్ అయిపోయాయి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవగానే. దెన్ అగైన్ మార్కెట్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనకి ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్రీవియస్గా బేరిష్ సెంటిమెంట్ ఇప్పుడు బుల్లిష్ సెంటిమెంట్కి మారింది, మార్కెట్ స్ట్రక్చర్ అనేది మారింది. సో నేను అప్పుడు డౌన్ టు అప్ ఫిబ్ డ్రా చేస్తే 0.618 అనేది మన గోల్డెన్ రేషియో. సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేను ఇక్కడ మధ్యలో ఎంట్రీ అయ్యా, టార్గెట్ వచ్చేసి దీని హై మాట. సో ఇక్కడ ఎంట్రీ ప్రాఫిట్ అని బుక్ చేశాను. వెంటనే మార్కెట్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. దెన్ అగైన్ మార్కెట్ మనకి అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. సో మళ్ళీ నేను సేమ్ ఇక్కడ ఫిబ్ డ్రా చేస్తే లో టు హై మార్కెట్ 1 minute టైం ఫ్రేమ్లో చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు. సో డౌన్ టు హై పెట్టుకున్నాను, లో టు హై. సో ఇక్కడ నుంచి మన మార్కెట్ అనేది రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది, రెడ్ క్యాండిల్. అండ్ అలాగే ఆర్ఎస్ఐ కూడా టాప్లో ఉంది. సో ఎప్పుడైనా మనకి ఆర్ఎస్ఐ టాప్లో ఉందంటే అక్కడ రివర్స్ అవుతుందని అర్థం. సో ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను, 0.5 0.6 టార్గెట్ పెట్టుకున్నాను. సో ప్రాఫిట్ బుక్ చేశాను. అండ్ సేమ్ ఇంకా అక్కడి నుంచి మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. సో ఇంకా మనం తీసుకున్నా కూడా ప్రిమిడికి అయిపోవచ్చు, ఇంకా రిస్క్ ఎందుకని తీసుకోలేదు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇది రెసిస్టెన్స్ లెవెల్కి రీచ్ అయింది. ఇక్కడ ఒకవేళ మనకి ఏమన్నా మంచి క్యాండిల్ పడితే తీసుకుందాం, లేదంటే ఇంక ఈ రోజుతో ఆపేద్దాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.